5 ఎకరాల వారికి రైతు భరోసా ఫైనల్. మనకైతే 5 ఎకరాల లోపు ఉన్న రైతులకే ఈ రైతు భరోసా అనేది అయితే అందించడం అయితే జరుగుతుందనమాట. మనకైతే 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా అనేది అర్హులు కానట్లే అని అయితే మనకైతే ప్రభుత్వం అయితే క్లారిటీగా స్పష్టంగా అయితే తెలియడం అయితే జరిగిందనమాట. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి అయితే రైతు భరోసా అనేది అయితే జమ కాదు. వాళ్ళకి ఎవరెవరికి జమ కాదనేది అయితే నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా అయితే స్పష్టంగా అయితే తెలియజేస్తాను అనమాట. ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికైతే ప్రయత్నించండి. అప్పుడైతే నేను మీకైతే ఈ వీడియోలో అంటే మీకు ఈ 5 ఎకరాలు ఉన్న రైతు భరోసా మీకు జమ అవుతుందా జమ కాదనేది ఒక స్పష్టత అయితే వస్తదనమాట. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడనీకైతే ప్రయత్నించండి. అలాగే మీరు గనుక మన ఛానల్‌కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే రైతు భరోసా వచ్చేసి అయితే ఆగస్టు మొదటి వారంలో ఈ రైతు భరోసా అనేది అయితే జమ అవుతుందని అయితే ప్రభుత్వం అయితే తెలియడమే జరిగిందనమాట. ఈ 5 ఎకరాల్లో ఉన్న రైతులకైతే 4 విడతలుగా అందించడం అయితే జరుగుతుందనమాట. ఈ రైతు భరోసా వచ్చేసి అయితే 4 విడతలు ఫస్ట్ ఎకరం ఉన్న రైతులకైతే ఫస్ట్ విడత అనమాట. అలాగే ఈ ఫస్ట్ విడత వచ్చేసి అయితే ఆగస్టు ఫస్ట్ వీక్‌లో జమ అవుతుందనమాట. అలాగే ఈ రైతు భరోసాకి అర్హులు ఎవరెవరంటే ఖచ్చితంగా 5 ఎకరాల లోపే ఉండాలి. వాళ్ళు పన్ను పే చేయొద్దనమాట ప్రభుత్వానికి. వాళ్ళకైతేనే ఈ రైతు భరోసా అనేది అయితే రైతుల ఖాతాలో జమ అవుతుందనమాట. అలాగే మీకు గనుక రైతు భరోసా గురించి గనుక ఏ ఒక్క డౌట్ ఉన్నా మనకైతే కిందున్న కామెంట్ అయితే కామెంట్ చేయండి అనమాట. ఖచ్చితంగా 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా రాదని అయితే మనకైతే ప్రభుత్వం అయితే స్పష్టంగా అయితే తెలియడం అయితే జరిగింది. అలాగే ఆగస్టు ఫస్ట్‌కి అయితే మనకైతే మొదటి విడత అనేది రైతు భరోసా డబ్బులైతే రైతుల ఖాతాలో జమ అవుతాయి. మనకైతే ఈసారి వచ్చేసి అయితే ఎకరానికి గనుక చూసుకున్నట్లయితే ఒక కారుకి ఎకరానికి గనుక చూసుకున్నట్లయితే రూ. 7,500 అనమాట. అలాగే ఈ సంవత్సరానికి గనుక చూసుకున్నట్లయితే రూ. 15,000 ఈ రైతు భరోసా కింద పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరుగుతుందనమాట. మీకైతే ఒక స్పష్టత అయితే వచ్చిందనుకుంటున్నా. మీకు గనుక ఇంకా ఎటువంటి డౌట్లు నా కింద ఉన్న కామెంట్‌లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.